ఢిల్లీ బాంబు పేలుడు దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇది పాక్ ఉగ్రమూకల చర్య. ఎంతకాలం ఈ దాడులను భరించాలి? కోట్లాది మంది భారతీయులు ప్రశ్నిస్తున్న ప్రశ్న ఇది. ఢిల్లీ బ్లాస్ట్ ఆత్మాహుతి దాడికి నిర్ధారణ. కారు పుల్వామాకు చెందిన డాక్టర్ ఉమదిగా గుర్తింపు. నిన్న కారులో ఉన్నది డాక్టర్ ఉమర్గా ప్రాథమిక నిర్ధారణ. ఫరీదాబాద్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తున్న ఉమర్ గత నెల అమీర్ పేరు మీద వాహనాన్ని ఇతను కొనుగోలు చేశాడు అని. ఇక అదే వాహనాన్ని పేలుడు కోసం డాక్టర్ వాడాడా? కారులో భారీగా పేలుడు పదార్థాలు లభ్యం. పేలుడు పదార్థాల్లో అమోనియం నైట్రేట్, డిటోనేటర్లు, ఇంధన చమురు ఉన్నట్లు ప్రాథమికంగా ఫోరెనిక్స్ నిర్ధారణ చేసింది. ఇక ఢిల్లీ పేలులపై కొనసాగుతున్న దర్యాప్తు. ఆత్మాహుతి దాడిగా భావిస్తున్న దర్యాప్తు సంస్థలు కారులో భారీగా పేలుడు పదార్థాలు పెట్టినట్లు కూడా అనుమానాలు. పేలుడు పదార్థాల్లో అమోనియం నైట్రేట్, డిటోనేటర్లు, ఇంధన చమురు ఉన్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. దీనివల్లే దాడి జరిగింది అని చెప్పి అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇక ఫరీదాబాద్ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నట్లు సమాచారం వస్తుంది. పేలుడు సమయంలో కారులో డాక్టర్ మహమ్మద్ ఉన్నట్లు అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇక మృతుడు DNA శాంపిల్స్ సేకరించారు పోలీసులు. కీలక ఆధారాలు ఇప్పటికే సేకరించినట్లు ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు. పోలీసుల అదుపులో పుల్వామాకు చెందిన తారీఖ్. ఇక ఉగ్రదాడి కోణంలో విచారణ జరుపుతున్న సంస్థలు. ఇక కాసేపట్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక సమీక్ష నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లుగా జరుగుతున్న ప్రచారం. ఢిల్లీ పేలుడు ఘటనపై ఉన్నత స్థాయి భద్రతా సమీక్ష నిర్వహిస్తున్నారు. కేంద్ర హోం కార్యదర్శి డైరెక్టర్ IB, ఢిల్లీ CP, NIA DGతో సమీక్షించనున్న అమిత్ షా. ఇక వర్చువల్గా హాజరు కానున్న జమ్మూ కాశ్మీర్ DGP. ఓవరాల్గా ఢిల్లీ పేలుడుకు సంబంధించి ఖచ్చితంగా పాక్ ఉగ్రమూకల మూలాలు ఉన్నట్లుగా కనిపెట్టారు. గత కొన్ని నెలలుగా మళ్ళీ భారతదేశంపై పలు ప్రధాన నగరాల్లో వీళ్ళు దాడులు చేస్తారు అని చెప్పి ఇంటెలిజెన్స్ వర్గాలకి సమాచారం అందింది. దీంతో దేశమంతా హై అలర్ట్ ప్రకటించారు. అయినా ఎర్రకోటలో వాళ్ళు దుశ్చర్యలకు పాల్పడ్డారు. ఇక ఢిల్లీ నడిబడ్డులోనే ఈ చర్యకు పాల్పడడంతో కేంద్రం చాలా సీరియస్గా ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉగ్ర మూలాలని పూర్తిగా తుదముట్టించే పనిలో నిమగ్నమైంది. ఆపరేషన్ సింధూర్ 2 ఇంకా రంగంలోనే ఉంది. ఇక ఆపరేషన్ సింధూర్ 2ని మళ్ళీ ప్రయోగిస్తారా? పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై మళ్ళీ బ్రహ్మోస్ విరుచుకు పడుతుందా? దేశ ప్రజలందరూ కోట్లాది మంది ఎదురు చూస్తున్న అంశం. ఇక పాక్ని ఉపేక్షించొద్దు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఉగ్రమూక అనే మాట భారతదేశంలో వినిపించకుండా చేయాలని ముక్త కంఠంతో భారతీయులు కోరుతున్నారు. మరి చూద్దాం కేంద్ర ప్రభుత్వం ఏ స్టెప్ వేస్తుందో, ఉగ్రమూకల్ని ఏ రకంగా తుదముట్టిస్తుందో.